యామి గౌతమ్ హీరోయిన్గా ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చి దాన్ని వేరే వ్యక్తులు పరిపాలించే విధంగా అప్పట్లోనే జవహర్లాల్ నెహ్రూ కొంతమంది ముస్లిం రాజకీయ నాయకులు కలిపి కాశ్మీర్ని భారతదేశంలో ఒక భాగం కాకుండా స్పెషల్ స్టేటస్ ఇచ్చి పక్కన పెట్టారు. భారతదేశం మొత్తం ఒక రాజ్యాంగాన్ని అనుసరిస్తే జమ్మూ కాశ్మీర్ని మాత్రం వేరే రాజ్యాంగం పాలిస్తూ ఉంటుంది. అంతేకాదు అక్కడున్న ప్రజలకి రకరకాల రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ భారతదేశంలో ఎవరికీ వర్తించవు. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకే వర్తిస్తాయి. బయట వాళ్ళు ఎవరు అక్కడికి వచ్చి జమ్మూ కాశ్మీర్లో భూమిని కూడా కొనలేరు. ఇటువంటి 370ని రద్దు చేయడం కోసం భారత ప్రభుత్వం 2019లో ఏం చేసింది? పుల్వామా అటాక్కి ఈ ఆర్టికల్ 370కి సంబంధం ఏంటి? ఈ ఆర్టికల్ 370ని క్లోజ్ చేయడం కోసం అమిత్ షా, మోడీ ఏం చేశారు అన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే ఎన్ఐఏ ఏజెంట్స్ భారతదేశం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ని నాశనం చేయడానికి అబ్దాలీ లాంటి టెర్రరిస్టుల్ని పట్టుకోవడానికి ఎన్ఐఏ ఏం చేసింది, ఇవన్నీ చాప్టర్ వైజ్ గా చూపించారు ఈ సినిమాలో. కొంచెం స్లో టేకింగ్ తో ఉంటుంది, అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది. యామి గౌతమ్ నటన అక్కడక్కడ ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. ప్రియమణి మాత్రం చాలా హుందాగా నటించింది, చాలా చక్కగా నటించింది. అలాగే అమిత్ షా పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కానీ ఇదంతా చూస్తే మరో ప్రాపగండా సినిమా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది మనకి. కానీ నిజంగా జరిగింది ఇదే గనక ఇది ప్రాపగండా సినిమాగా మాత్రం వర్గీకరించలేం. ఈ సినిమా ఆర్టికల్ 370 గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. మరీ అంత గొప్పగా ఏం తీయలేదు కానీ పర్వాలేదు అనిపిస్తుంది. టెర్రరిస్ట్ ని కార్కి కట్టేసి దొమ్మిలో తీసుకెళ్లే సన్నివేశం మనకి విక్రమార్కుడు సినిమా గుర్తు తెస్తుంది. ఆర్టికల్ 370 గురించి దాన్ని ఎలా రద్దు చేశారో తెలుసుకోవడం కోసం చూడాలంటే ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ అనవసరంగా బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అక్కడ ఏం జరగదు కానీ బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అలాగే ఒక టెర్రరిస్ట్ ని కుర్చీతో పాటు కట్టేసి కిటికీలో తోసే సన్నివేశంలో యామి గౌతమ్ నటన ఆకట్టుకుంటుంది. మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370లో ఏ మార్పులు చేశారు, ఎప్పుడు చేశారు, కొన్నిటిని ఎవరికీ కనపడకుండా ఎందుకు తొలగించారు అన్నది ఈ సినిమాలో చక్కగా చెప్పారు. మంచి ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్తో సాగిన ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?